నందికొట్కూరు నియోజకవర్గం నందికొట్కూరు మండలంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నందికొట్కూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు మదర్బీ కొనిదెల సెక్టర్ నాయకురాలు శైలజ వెంకటలక్ష్మి, వడ్డేమాన్ సెక్టర్ నాయకురాలు అరుణ, సుహాసిని, కృష్ణవేణి, రమణమ్మ, లలిత, అక్కమ్మ, పద్మావతమ్మ, ప్రసన్న, వెంకటరమణమ్మ, శ్రీదేవి డిమాండ్ చేశారు. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా నందికొట్కూరు మండలంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సెంటర్లను మూసివేసి తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని మోకాల మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, మండల అధ్యక్ష కార్యదర్శులు నాగన్న, ఆంజనేయులు అంగన్వాడీ టెంట్ వద్దకు వచ్చి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాగ్దానాల అమలు చేయకుండా పని భారాన్ని పెంచారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వేతనాలు పెంచకపోగా సెంటర్ల అద్దెలు, కరెంటు బిల్లులు సకాలంలో రావడం లేదు. టీఏడీఏలు 2017 నుంచి రావడం లేదు. ఈ రోజు మోకాళ్ల మీద నిరసన కార్యక్రమం నందికొట్కూరు టౌన్ పటేల్ సెంటర్లో చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అయినటువంటి గత 3 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం సమయమైనటువంటి నియంకుశ ధోరణితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఈరోజు ఎమ్మెల్యే సమయమైనటువంటిది దుర్మార్గంగా అంగన్వాడీలను అవమానకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వెంటనే అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అయినటువంటిది గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటిది 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతోంది. కర్ణాటకలో ఇప్పటికే అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ సంక్షేమ పథకాన్ని సంబంధించినటువంటి ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు కొత్త వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 25,000 కోట్ల నుంచి కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, 26,000 ఇచ్చేంత వరకు, 26,000 ఇచ్చేంత వరకు, 26,000 ఇచ్చేంత వరకు సంక్షేమ పథకాలను, అంగన్వాడీలకు 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 సంక్షేమ పథకాలను గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు ప్రకారం 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 గ్రాట్యుటీ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు. సిఐటియు, సిఐటియు, సిఐటియు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, గ్రాట్యుటీ, గ్రాట్యుటీ, గ్రాట్యుటీ. నా పేరు సుధాకర్. నేను నందికొట్కూరు ప్రాజెక్టులో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి మా సమస్యల మీద గవర్నమెంట్కు ఎన్నోసార్లు మా సమస్యలను వివరించినాము. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు. అందుకని మేము సమ్మెకు చెప్తామని ఎన్నో రోజుల నుంచి ఆయనకు వినతిపత్రాలు ఇచ్చాము. గవర్నమెంట్కు ఏమీ స్పందించలేదు. అందుకని మా డిమాండ్స్ చాలా ఉన్నాయి, మా ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవన్నీ తెలియజేయడానికనే మేము సమ్మెలోకి వచ్చినాము. ఇంతవరకు మా మీద అనేక ఒత్తిళ్లే తప్ప ఏమీ పరిష్కారం అయితే చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ
అంగన్వాడీ సెంటర్ల మీద ఎంఎస్కేలతో తాళాలు పగలగొట్టించి మేము సెంటర్స్ తీస్తాము, పనులు చేస్తాము అని అంటున్నారు. అలాంటివి ఏమీ జరగకుండా ముందుగా మా సమస్యలు తీర్చేంత వరకు మేము ఒప్పుకోము, అలాంటి పనులు చేస్తాయని మేము మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున మేము చెప్తున్నాము. అందుకని మా డిమాండ్స్ ముఖ్యంగా మమ్మల్ని గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తర్వాత గ్రాడ్యుటీ ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము మాకు కనీస వేతనములో 26,000 ఇవ్వాలని, పెన్షన్ సగం లాస్ట్ జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ నెరవేరేంత వరకు మాకు ఈ సమస్య తగ్గేది లేదని చెప్తున్నాము. కనుక గవర్నమెంట్ వెంటనే స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చాలని మేము మా యూనియన్ అందరి తరఫున గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాము. జగన్ సార్ మీరు వింటున్నారో లేదో మా సమస్యలను త్వరితగతిన తీర్చి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. తర్వాత మీరు అందరూ అక్క చెల్లెమ్మలని చెప్తూనే ఉన్నారు. మేము కూడా మీ తోడబుట్టిన వాళ్ళమే అనుకుంటున్నారో లేక ఇచ్చోడనుకుంటున్నారో మాకంటే అర్థమవుతలేదు. కనుక తక్షణమే స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. నేను అంగన్వాడీ వర్కర్ పెనుగొలవరంలో పనిచేస్తున్నాను, టీచర్గా పనిచేస్తున్నాను. మేము ఇంత న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నప్పుడు జగన్ సార్ ఎందుకు మా మీద కక్ష కట్టినారో మాకు అర్థం కావట్లేదు. మాకు కొంచెం మమ్మల్ని కూడా దయదలిసి అందరితో పాటు మమ్మల్ని కూడా చూస్తే బాగుంటుందని మా ఆలోచన కూడా. మేము చిన్నపిల్లలకి, గర్భవతులకు, బాలింతలకు మేము ఎన్ని సర్వీసెస్ ఇస్తున్నామో అన్నీ మీకు తెలుసు. ఆ సర్వీసెస్ను మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కొంచెం గ్రాట్యుటీ ఇవ్వడము, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడము, ఇవేమన్నా చేస్తే బాగుంటుందని మా ఆలోచన సార్. వాళ్ళు సచివాలయాలకి తాళంచేతులు ఇచ్చి సచివాలయంతో సెంటర్లో రన్ చేస్తాము అంటే ఈ దానికి మేము ఎన్నటికీ ఎప్పటికీ ఒప్పుకోము. అసలుకి మేము ఇన్ని రోజుల నుంచి మేము సర్వీసెస్ ఇచ్చుకుంటూ వచ్చాము. లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మేమేమన్నా డిమాండ్స్ అడిగితే సచివాలయాలకి ఇచ్చేస్తాము, తాళాలు అప్పచేస్తాము, తాళాలు పగలగొడతాము అంటే వాళ్ళు తాళాలు పగలగొట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే మేము చేయాల్సిన పని మేము చేస్తాము. మేము ఈ పోరాటాన్ని ఆపేది ఏమి ఉండదు. ఇంకా ఎక్కువగా చేసి ఇంకా ఉధృతంగా ఆలోచన చేసి ఇంకా ఉధృతంగా చేస్తాము. అంతే తప్ప మేము ఇంతవరకు వచ్చిన తర్వాత మేము వెనకంచి వేసేది లేదు. మేము 4 ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ప్రతిసారి విజయవాడకు రావడం, అరెస్ట్ అయ్యి స్టేషన్లో కూర్చోవడం, ఇంటికి రావడం తప్ప మేము ఎక్కడ ధర్నా కొనసాగించిందే లేదు. ఎక్కడ మమ్మల్ని ఇలాంటిగా ఎవరు చేయలేదు. మమ్మల్ని పోయి డిమాండ్స్ అడిగే వాళ్ళము, వచ్చేవాళ్ళము, చర్చలు జరిగేటివి, కానీ ఇంతవరకు మాకు ఇలాగ ఎవరు చేయలేదు. మేము పోయి వెనక్కి రావడం, మేము ఖర్చులు పెట్టుకొని రావడం తప్ప మా డిమాండ్స్ ఎవరు వినట్లేదు. కాబట్టి 26,000 కనీస వేతనం, 26,000 కనీస వేతనం, 26,000 గ్రాట్యుటీ, అంగన్వాడీలకు గ్రాట్యుటీ, అంగన్వాడీకి గ్రాట్యుటీ, అంగన్వాడీ గ్రాట్యుటీ, మెనూ ఛార్జీలు, వైఎస్ఆర్ సంపూర్ణ మెనూ ఛార్జీలు, వైఎస్ఆర్ సంపూర్ణ ఛార్జీలు, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలి, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలి, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చేయాలి. నా పేరు కె భాస్కర్ రెడ్డి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు, అంగన్వాడీ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు.